యోనా గ్రంథము 1వ అధ్యాయము 1 నుండి 3 వచనములు. 3వ వచనం అందరం కూడా కలిసి చదువుకుంటాం. యెహోవా వాక్కు అమిత్తయి కుమారుడైన యోనాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను. నీనెవే పట్టణస్థుల దోషము నా దృష్టికి ఘోరమాయను గనుక నీవు లేచి నీనెవే మహాపట్టణమునకు పోయి దానికి దుర్గతి కలుగును అని ప్రకటింపు. అందరం 3వ వచనం. అయితే యెహోవా సన్నిధిలో నుండి తర్షీషు పట్టణమునకు పారిపోవలనని యోనా యొప్పేకు పోయి తర్షీషునకు ఒక ఓడను చూచి ప్రయాణమునకు కేవు ఇచ్చి యెహోవా సన్నిధిలో నిలవక ఓడ వారితో కూడి తర్షీషునకు పోవుటకు ఓడ ఎక్కెను. మత్తయి సువార్త 12వ అధ్యాయము 41వ వచనం అందరం కూడా కలిసి చదువుకుంటాము. నీనెవే వారు కరెక్టేనా? 12:41. నీనెవే వారు యోనా ప్రకటన విని మారు మనస్సు పొందిరి గనుక విమర్శ సమయమున నీనెవే వారు ఈ తరము వారితో నిలవబడి వారి మీద నేరస్థాపన చేతురు. ఇదిగో యోనా కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు. ప్రార్థన చేద్దాం. మనం చదువుకున్న ఈ లేఖన భాగములో తరచుగా గడిచిన 2 వారములు యోనాను గూర్చి మనము చూస్తూ వచ్చాం. ఇక్కడ ప్రాముఖ్యమైన సంఘటన నినెవే పట్టణమును గురించి. నినెవేను గూర్చి దేవుడు ఎంతో భారముతో ఉన్నాడు. ఈ నినెవేను గూర్చిన ఇతరుల అంశము ఇది. ఈ నినెవేను గూర్చిన ప్రస్తావన ఎక్కువ రాయబడినట్లు వేరే అన్యమైన వాటిని గురించి ఎక్కువ రాయలేదు. మరి ఎందుకు నినెవేను గురించి ఇంత భారముతో ప్రభు ఎందుకు దీని విషయమే అంత పట్టుదలతో భక్తుని పంపించి మరి ప్రకటన చేయమంటా ఉన్నాడు? చూస్తాం అదే సంగతులు. కనుక మనం చదువుకుంటూ వచ్చిన భాగంలో నీనెవే వారు యోనా ప్రకటన విని ఏం పొందినారంట? మారు మనసు పొందారు. అంతకుముందు వారు మారు మనసు పొందలేదు అని అర్థం. సరే, అయితే ఇక్కడ వీళ్ళంట విమర్శ సమయమున ఏం చేస్తారంట? నిలువబడి నేరస్థాపన చేస్తారు. ఎవరి మీద చెప్పండి? ఈ తరము వారి మీద. ఏ తరం అనేది ప్రభు చిత్తమైతే ఒకసారి చూద్దాం. దాన్ని కూడా మరి సిద్ధపరచుకున్నాం. ఒకసారి ప్రభు చిత్తమైతే ఒకసారి చూద్దాం. చాలా అద్భుతమైన సంగతులు ప్రభు ఇస్తూ వచ్చాడు. సరే, విమర్శ సమయం నీకు నాకు. అందుకే మరి బలలో పాలు పొందేటప్పుడు ఏమంటాడు? మిమ్మల్ని మీరు పరీక్షించుకునుడి అని అంటాడు. తను తాను పరీక్షించుకున్న వాళ్ళను అంటూ ఏమంటాడనంటే, ఆ మాట చదువుదామా? ఆ మాట చదివితే దీనికి సంబంధించి 1 కొరింథీ 11వ అధ్యాయం 30-31లోనూ ఉందనుకుంటాను. ఆ మాట చూడండి. 31-32 చదవండి ఒకరు. అయితే మనలను మనమే విమర్శించుకొనిన ఎడల తీర్పు పొందకపోదుము. మనము తీర్పు పొందిన ఎడల లోకముతో పాటు మనకు శిక్షావిధి కలుగకుండునట్లు ప్రభువు చేత శిక్షింపబడుచు ఉన్నాము. ఇప్పుడు మనము శిక్షణలో ఉన్నాము. శిక్షా విధిలో బయట ఉన్నవారు. మనము శిక్షణలో ఉన్నాము. శిక్షణ వేరు, శిక్షా విధి వేరు. ఆ శిక్షా విధి, ఆ దుర్గతి ఆ పట్టణానికి వస్తూ ఉంది. యోనా, నీవు వెళ్ళు, ప్రకటించు అని అన్నాడు ప్రభు. ఎవరికి ప్రకటించమన్నాడు? నినెవే పట్టణస్థుల వారికి. నినెవే పట్టణస్థుల దగ్గరికి వెళ్ళు, దానికి దుర్గతి కలుగును అని ప్రకటించు. అదే శిక్షా విధి. దుర్గతి గతులను గురించి రకరకాలుగా ఉంది.
గతి, మంచి గతి. ఇప్పుడు వీళ్లకు దుర్గతి, శిక్షావిధి కలుగును అని ప్రకటించాలంట. అయితే ఎందుకు ప్రభు ఈ నినివేను గూర్చిన మరి ఇంత భారము ఎందుకు కలిగి ఉన్నాడు అని అంటే చూస్తూ వస్తాం. నినివేను గూర్చి ప్రభు అంటూ ఒక మాట రాయించినాడు. ఏమనంటే, నినివే మహాపట్టణమునకు పోయి. నినివే అనేటువంటిది మామూలుది కాదంట, మహాపట్టణం. నినివేను గూర్చిన కొంత ప్రస్తావన మనం చూద్దాం. చరిత్రలో నేను చదివి మరి వాటిని కొంత పంచుకుంటే మంచిదని ఆలోచన వచ్చింది. నినివే అనగా నిలిచి ఉండు సంతానము అని అర్థం. వాళ్ళు ఎందుకు ఈ పేర్లు పెట్టుకుంటూ వచ్చారనేది కూడా మనం చూద్దాం తర్వాత. నినివే యొక్క పాత పేరు నినువా అని పిలిచేవారు. ఇది అత్యంత సంపన్న నగరం. అంటే చాలా దీంట్లో మరి సంపన్న నగరం అంటే అందరికీ తెలిసిందే, బాగా మంచి వాడుక భాషలో ఏమంటారు అంటే షావుకారులు. వాడుక మనకు అర్థమయ్యే భాషలో సంపన్న నగరము, వ్యాకరణ భాష, వాడుక భాష, మంచి షావుకారులు అంటే మంచి ధనికులు అని అర్థం. సరే, ఈ నినివే యొక్క మహాపట్టణం అని అన్నాడు కదా ప్రభు. ఇందులో ఏముంది అని అంటే అనేక రాజభవనాలు ఉన్నాయి, దేవాలయాలు ఉన్నాయి, ఆకట్టుకునే కోటలు ఉన్నాయి. ప్రత్యర్థి లేకుండా ఒక ప్యాలెస్ కట్టాడు ఒక ఆయన. సెన్నాచెరెబ్ అనేటువంటి ఒక వ్యక్తి ఒక ప్యాలెస్ కట్టాడు. ఆ ప్యాలెస్లో ఎన్ని గదులు ఉన్నాయంటే దాదాపుగా 800 మరి 80 అడుగులు 80 గదులు ఉన్నాయి. ఆ ప్యాలెస్లో 80 గదులు ఉన్నాయి. దాని పొడవు 1680 అడుగులు. ఆ ప్యాలెస్ యొక్క పొడవు 1680 అడుగులు, వెడల్పు 810 అడుగులు. ఈ ప్యాలెస్లో ప్రత్యర్థి అనేవాడే లేడు. అంత సుఖవిలాసవంతమైన కోట, అంత గొప్ప కోట. మనం గుత్తికోటకు పోతే ఆ గుత్తికోట మీద ఎంత చక్కగా ఎంత నిర్మాణం అయిందంటే, నేను ఒక 20 సంవత్సరాల క్రితం తిమోతి అన్న టైంలో పోయినాం, చూసినాం అనమాట. అంతకుముందు చూడలేదు, అప్పుడు 2 సార్లు చూశాను ప్రార్థనకని పోయి. ఎంత వైవిధ్య భరితముగా కట్టారు అనంటే, కింద ఎవరు వచ్చినా పైనుండే సైనికునికి తెలుస్తుంది. ఆ చిన్న రంధ్రాలు ఉన్నాయే, చిన్న చిన్న హోల్స్, ఆ హోల్స్లో నుండి మీరు కింద చూడండి, ఎట్లా మలుపులు తిరిగి పైకి వచ్చినా, మలుపు తిరిగినప్పుడల్లా పైకి ఎక్కేవాడు, ఆ ఎక్కుచూ వచ్చేటువంటి శత్రువు కానీ ఇంకొకటి కానీ ఎవరైనా ఎక్కే వ్యక్తి, పైనుండే వ్యక్తి కనబడుతుంది. అదే సమయంలో కరెక్ట్గా సూటిగా ఆ వ్యక్తికి పడుతుంది, ఆ పై నుండి గురి పెట్టి కొడితే. అంత నైపుణ్యముగా అక్కడ కట్టినారు. కానీ బళ్ళారులో కూడా చూసిన, బళ్ళారులో అంత మరి పరిజ్ఞానముగాను లేదా వైవిధ్య భరితముగా లేదు. సరే, ఇది అట్లాంటి కోట. తర్వాత ఇప్పుడు నినివే ఎక్కడ ఉండేది అని అంటే, ఎగువ మెసొపొతామియాలోని పురాతనమైన అస్సిరియన్ నగరం అది. ఇప్పుడు ఎక్కడ ఉంది ఈ నినివే అని అంటే, ఇప్పుడు ఇరాక్లో మొసూల్ అనేటువంటి టైగ్రీస్ నది ఒడ్డున ఉంది. ఇప్పుడు నినివే అనేది ఎక్కడుందో తెలుసా? ఇరాక్లోని మొసూల్లోని టైగ్రీస్ నది ఒడ్డున కట్టబడి ఉంది. ఇక్కడ ఎవరెవరు ఉంటారు? సున్నీలు ఉన్నారు, అరబ్బులు ఉన్నారు, కుర్దులు ఉన్నారు, అస్సిరియన్ క్రైస్తవులు ఉన్నారు. ఈ నినివే అనేది అస్సిరియన్ రాజధాని. ఇప్పుడు మన ఉమ్మడి తెలుగు ప్రజల యొక్క రాజధాని ఏది అని అంటే ఏం చెప్తారు? వెంటనే హైదరాబాద్ అని చెప్పేవాళ్ళు. ఇప్పుడు మనకేమైపోయింది?
ఇంకా ఖచ్చితంగా చెప్పడానికి లేదులే. అట్లా ఉండేదన్నమాట. అట్లాంటి మహాపట్టణము, ప్రభు అన్నాడు మహాపట్టణము అనడానికి చూస్తూ ఉన్నాం. కాబట్టి ఇక్కడ ఈ మహాపట్టణము ఎవరిది అంటే ఇశ్రాయేలు ప్రజల యొక్క చిరకాల శత్రువులది, వాళ్ళది ఈ పట్టణం. అక్కడికి వెళ్ళి ప్రకటించమని చెప్తున్నాడు. ఇంకా సరే, ఇంకా చూసుకుంటూ వస్తాం. నినివేలోని విశేషణ ఏమి, దాని విశేషణము అని అంటే చూస్తూ ఉన్నాం. సరే, నినివేలో ఎక్కువగా పేరుగాంచినటువంటి ఒక మతం ఉంది, అది నినస్ అనే మతం ఉందన్నమాట. ఇది ఆ పట్టణము యొక్క వైశాల్యము అప్పటికి ఎంత ఉందో అంటే 7.5 కిలోమీటర్లు వెడల్పుతో 12 కిలోమీటర్ల పొడవున్న భారీ గోడలతో చుట్టూ కట్టబడిన పట్టణం. ఇప్పుడు గుంతకల్ ఉంది కదా, గుంతకల్కి చుట్టూ కోటగోడ లేదు. మధ్యకేరళ మా ఊరికి ఉంది కోటగోడ. ఇంద్రమ్మక్క మనం చిన్నగా ఉన్నప్పుడే పడిపోయిందిలే. ఒక ఊరికి పూర్వకాలంలో కోటగోడ కట్టేవాళ్ళు. ఆ పట్టణానికి కూడా చుట్టూ భారీగా కట్టబడిన గోడలతో మరి ప్రాహారం కట్టబడినటువంటి మహాపట్టణం. తర్వాత ఈ నినివేలో ప్రాముఖ్యమైనటువంటి దేవత ఎవరిని పూజిస్తేవాళ్ళు అనంటే ఇష్టార్ అనేటువంటి పేరును కలిగిన వారు. నోష్ అనేటువంటి పేరు కూడా పలికేవారు. ఈ దేవత ఎట్లుంటుందనంటే సగము మనిషి ఆకారము, సగము చేప ఆకారం. సగము మనిషి, సగము చేప. మీకు అర్థం అవడానికి జలకన్య అంటారే, తల ఉంటుంది, కళ్ళు ఉంటుంది, ముక్కు మూతి అంటూ ఉంటాయి, చేతులు ఉంటాయి, కాళ్ళు ఉండవు. కింద నుండి చేప, పై నుండి మనిషి. అర్థం అవడానికి చెప్తున్నా. జలకన్య లేదు, అది అబద్ధం. సగం మనిషి సగం చేప ఎట్లా పుడతారు? అది మాటలా. పుడితే మనిషిలాగన్నా పుట్టాలా, పుడితే చేపలాగన్నా పుట్టాలా? సరే, అది ప్రకృతి విరుద్ధం. అయితే కూడా అక్కడ ఈ ఇష్టార్ నోష్ అనేటువంటి దేవతను వాళ్ళు పూజించేవారు. అదే దాగోను దేవత. దాని పేరే దాగోను దేవత. తర్వాత ఈ దాగోను దేవతను ఎందుకు దీన్ని ఇంతగా వాళ్ళు మరి ఆరాధించేవాళ్ళు, పూజించేవాళ్ళు అనంటే ఇది సంతాన ఉత్పత్తిని కలిగిస్తాడు అని. ఎందుకు వాళ్ళు ఆ దేవతను ఎక్కువగా మొక్కుతారు, పూజిస్తారు అనంటే సంతానాన్ని కలిగిస్తారని. ఈ దినాల్లో కూడా మన భారతీయులు అక్కడెక్కడికో కర్ణాటకలో ఉందనుకుంటా కోమటేశ్వరుని గుడి అని, సంతానము కలగడానికి 2 రకాలైన గుడులకు వెళుతారు. అది ఒకటి, ఇంకొకటి పలకూడదు స్త్రీకి సంబంధించిన ఒక గుడి ఉంది. వీటికి ఈ భారతదేశంలో పూజిస్తారు. అయితే వాళ్ళు ఇప్పుడు ఇక్కడ ఈ భారతీయులు పూజిస్తూ ఉన్నట్లుగా అక్కడ వాళ్ళు కూడా ఆ దేవతను పూజించేవాళ్ళు. తర్వాత ఈ నినివేను అనగా ఈ రాజధానిని ఇప్పుడు ఇరాక్ అని పిలుస్తూ ఉన్నారు. దీన్ని ఏమంటారు అనంటే షినార్ అని, సుమేర్ అని, సుమేరియా అని, అస్సీరియా అని, ఎలాం అని, బాబిలోనియా అని, కల్దియా అని ఇన్ని పేర్లతో పిలుస్తారు. దీన్నే మెసొపొతమియా అని కూడా అన్నారు. మెసొపొతమియా అని ఎందుకు అన్నారు అని అంటే ఇది 2 నదుల మధ్య లోతైన స్థలం. తర్వాత ఈ నినివేను ఇరాకు అని ఎందుకు అన్నారు అనంటే సుమేరియన్ సాంప్రదాయ ప్రకారము ఒక వ్యక్తి ఉరక్ అనేటువంటి వ్యక్తి పేరు, తర్వాత
అక్కడ ఉన్నటువంటి ఇంకొకరి సాంప్రదాయాల ప్రకారము ఇరాక్ అని చివరికి ఇరాక్గా మారింది. ఉరక్గా పోయి ఇరాక్గా పోయి ఇరాక్గా మారింది. ఇరాక్ అనగా అర్థం ఏమిటో తెలుసా? ఇరాక్ అనంటే లోతైన, పాతుకుపోయిన, బాగా నీరు సారవంతమైనది అని అర్థం. మంచి లోతైన అర్థాలతో కూడిన పేర్లు అవి వాళ్ళవి. ఇప్పుడు ఈ నినెవె యొక్క పట్టణము యొక్క మహాపట్టణము యొక్క స్థితిగతులు లేదా దాని ప్రస్తావన మనం చూసాం. మరి ఈ యొక్క పట్టణము ఇంత మంచిగా చక్కగా అన్ని వ్యాపారాలతో ఉంది. ప్రస్తుతము అక్కడ మంచి ఎగుమతి బంగారం దొరుకుతుంది, తర్వాత పెట్రోల్ దొరుకుతూ ఉంది. ఈ పట్టణము యొక్క ఈ పట్టణస్థుల యొక్క దోషము అనంటే ఇంతకుముందే మీకు చెప్పాను. దోషము అంటే తెలిసి చేసేది దోషం. దోషము అంటే తెలిసి చేసేది దోషం. అపరాధం అన్నా తెలిసి చేసేది అపరాధం. అపరాధం అన్నా దోషమన్నా ఇవన్నీ కూడా తెలుసు. వీళ్ళకు కూడా తెలుసు. వీళ్ళకి తెలుసు అనటానికి ఎవరు వీళ్ళు? అసలు ఈ నినెవె ఎవరిది? ఎవరు స్థాపించారు అనంటే ఆదికాండము 10వ అధ్యాయం. ఆదికాండము 10వ అధ్యాయము 9 నుండి 12 వరకు చదివితే మంచి అర్థము ఇందులో మనకు అర్థమవుతుంది. ఇది బైబిల్ పట్టణము, పరిశుద్ధ గ్రంథ పట్టణము గనుక ఈ ప్రస్తావనలు మనం తెలుసుకోక తప్పదు. చదవండి. అతడు అని అంటే కూడా అర్థం కాదు. 8 నుండి చదవండి. కూషు నిమ్రోదును కనెను, అతడు భూమి మీద పరాక్రమశాలి అయి ఉండుటకు ఆరంభించెను. అతడు యెహోవా ఎదుట పరాక్రమము గల వేటగాడు. కాబట్టి యెహోవా ఎదుట పరాక్రమము గల వేటగాడైన నిమ్రోదు వలె అను లోకోక్తి కలదు. షీనారు దేశములోని బాబెలు, ఎరెకు, అక్కదు, కల్నే అను పట్టణములను అతని రాజ్యమునకు మొదలు ఆ దేశములో నుండి అషూరుకు బయలుదేరి వెళ్ళి నీనెవెను, రహోబోతీరును, కాలహును, నీనెవెకును కాలహుకును మధ్యనున్న రెసెనును కట్టెను. ఇదే ఆ మహాపట్టణము. ఈ రెసెను దినవృత్తాంతాల గ్రంథంలో వస్తే రెజీను అని ఉంది. ఇప్పుడు ఇది ఎవరిదే అనంటే లోతు యొక్క కడగొట్టు కుమారుడు, చిన్న కుమారుడు. లోతు యొక్క చిన్న కుమారుడు అని ఉందా? చూద్దాం ఆ మాట 9వ అధ్యాయంలో చూడండి. లోతు యొక్క చిన్న కుమారుడు అని ఉంది. 24వ వచనం చదవండి. 9:24. చాలు. ఎవరు ఈ చిన్న కుమారుడు? హాము కొడుకు కనాను అతనికి పుట్టిన సంతానమే ఇదంతా. ఈ హాము యొక్క మొదటి కుమారుడు కూషు. ఆ కూషు యొక్క సంతానపు వాడే నిమ్రోదు. ఈ నిమ్రోదు అనేటువంటి ఈ వ్యక్తి భూమి మీద పరాక్రమశాలి అయి ఉండుటకు తనకు తానుగా ఆరంభించాడు. దేవుడు చేయలేదు అతన్ని. బాగా గమనించాలి. తనకు తానుగా ఆరంభించాడు. వికృతమైన, విరోధమైన లేదా బలత్కారపు చేష్టలతో తనకు తాను బలవంతుడుగా కనపరుచుకుంటూ వచ్చాడు. అందుకే అతడు యెహోవా ఎదుట పరాక్రమము గల వేటగాడు. కాబట్టి యెహోవా ఎదుట పరాక్రమము గల వేటగాడైన నిమ్రోదు అను లోకోక్తి. లోకులు చెప్పిన మాట, దేవుడు చెప్పిన మాట కాదు ఇది.
లోకస్తులు మనిషి అంటే ఏమైనా దుర్మార్గమును గురించి పొగడటం, దుష్టత్వమును గురించి పొగడటం, బలాత్కారమును గురించి మెచ్చుకోవటం, ఇది దేవుని దృష్టికి సరి అయింది కాదు. అందుకే ఎవడైనా తప్పిపోయినా, దైవికంగా లేకపోయినా ఆ మనిషిని ఉచ్చాటన చేయరాదు. ఉచ్చాటన చేయరాదంటే ఇచ్చకపు మాట అంటారు. ఇచ్చకపు మాట అంటే ఏమిటో తెలుసా? ఫ్లాటర్స్ అని బైబిల్లో ఉంది. ఫ్లాటర్స్ అని అంటే ఫ్లాట్ అయిపోయినాడంటారు, పొగిడే మాటలు. నీ ఎంత బలం, వాడు పనికిమాలిన జీవితం జీవిస్తూ ఉంటే వాడిని పొగడకూడదు. అది బైబిల్లో. ఇట్లా పొగిడితేనంట ఏమైతే తెలిసిన, దానియేలు గ్రంథము 11వ అధ్యాయం 32వ వచనం ఒకరు చదవండి. నిబంధనను అతిక్రమించు వారిని వశపరుచుకొనును. అయితే తమ దేవుని ఎరుగువారు బలము కలిగి గొప్ప కార్యములు. చాలా జాగ్రత్త. ఇచ్చకపు మాటలు అని ఇంగ్లీష్లో ఏమని చూడమ్మా, ఇంగ్లీష్ బైబిల్ ఉందా? ఫ్లాటర్స్ అని ఉంటుంది. సరే, ఫ్లాటర్స్ అని అంటే ముఖస్థుతి చేసే మాటలు, పొగిడే మాటలు. దైవికమైన జీవితం జీవించకుండా ఉండేవాడిని పొగడరాదు, జీవించేవాడిని కూడా పొగడరాదు, మెచ్చుకోవచ్చు అంతే. పొగడతంతా, మెప్పంతా, ఘనతంతా ప్రభువుది. సరే, ఇట్లా పనులు చేస్తే ఏమంటారంట, నిబంధనను అతిక్రమించేవారు వాళ్లను వశపరుచుకుంటాడని ఉంది. చివరి దినాల్లో జరిగిపోయే సంగతులు. ఇచ్చకపు మాటలు ఎవరైతే పలుకుతారో వాళ్ళు నిబంధనను అతిక్రమించేవాళ్ళు. ఆ నిబంధనను అతిక్రమించే వాళ్ళని అంత్యక్రీస్తు, ఇది అంత్యక్రీస్తుని గురించి చెప్పబడిన మాట. ఆ అంత్యక్రీస్తు ఈ నిబంధనను అతిక్రమించే వాళ్ళని సులువుగా వశపరుచుకుంటాడు. కనుక ఈ ఇచ్చకపు మాటలు పలకటం సరైంది కాదు. ఈ వ్యక్తి నిమ్రోదు అనేటువంటి వ్యక్తిని ఇక్కడ ఆ లోకము ఒక మాట పరాక్రమశాలి అని పెడతా వచ్చినారు. అతడు సంపాదించిన వాటిలోనిదే ఈ నినెవే. ఇప్పుడు ఎవరిది ఇది? ఈ నినెవే ఎవరు? లోతు యొక్క సంతానానికి సంబంధించిన వారు. నినెవే పట్టణస్థులు ఎవరు? వాళ్ళు లోతు సంతానం. లోతు సంతానమే కానీ శపించబడిన సంతానం. లోతు అని పేరు ఇంతవరకు ఎవరైనా పెట్టుకున్నారా? యేసేపు లోతు అని ఎవరు పెట్టుకోరు. పోనీ లోతు అంటే చెడ్డోడేగా నీతిమంతుడే అని రాయబడింది. అందరూ మరియమ్మ, అపోల్లో, ఈ రెండు పదాలు ఎందుకు? మరియమ్మ అని అంటే ఏమర్థం? అక్క మేరక్క వేరే అర్థం. అపోల్లో అంటే కూడా వేరే అర్థం, నాశనం చేయవాడు. మరి కానీ పెట్టుకుంటాను. పేరుకు తగ్గట్టుగా కొన్నిసార్లు జీవితం లేదు, జీవితం తగ్గట్టుగా పేరు లేదు. కొన్నిసార్లు మరియాని పెట్టుకున్న తర్వాత అపోలో అని పెట్టుకున్న వారి జీవితాలు చక్కగా ఉన్నాయి. బైబిల్లో మరియమ్మలు చాలామంది ఉన్నారు. అపోల్లో లేఖనముల యందు ప్రవీణుడు. కనుక దేవుని దాసుడైన లోతు సంతానము, ఈ చిన్నవాడు హాము సంతానం, శపించబడిన వాని సంతానములో నుండి వచ్చిన వారే ఈ నినెవే పట్టణస్థులు. ఈ పట్టణస్థుల యొక్క దుర్గతి లేదా వారి దోషము ఏమైందంటే ఉన్నాడు ప్రభువు,
నా దృష్టికి ఘోరమాయను. అంటే ఎంత దుర్మార్గంగా బతికి ఉంటే ఆ మాట వింటాడు. బైబిల్ గ్రంథంలో ఇద్దరిని గురించి ఈ మాట అన్నది. ఎవరిని గురించి? ఆదికాండము 13వ అధ్యాయం 13వ వచనం చదవండి. ఆదికాండము 13వ అధ్యాయం 13వ వచనం. సొదొమ మనుషులు దుష్టులను, యెహోవా దృష్టికి బహు పాపులునై ఉండిరి. దానికి దుర్గతి వచ్చిందా లేదా? అగ్ని చేత కాల్చబడిందా లేదా? కాల్చబడిందని 19వ అధ్యాయంలో క్లియర్గా మనకు తెలుసు. అయితే ఆమోసులో కూడా అంటాడు, దేవుడు పాడు చేసినటువంటి సొదొమ గొమొర్రా అని అంటాడు. చూడండి, ఆమోసు గ్రంథములో కూడా ఇది ఇట్లా పెట్టుకోనండి. ఆమోసు గ్రంథము 4వ అధ్యాయము 11వ వచనం. దేవుడు సొదొమ గొమొర్రాలను బోర్ల దోసి నాశనము చేసినట్లు నేను మీలో కొందరు నాశనము చేయగా మీరు మంటలో నుండి తీయబడిన కొరువులైనట్టు తప్పించుకొంటిరి. అయినను మీరు నా తట్టు తిరిగిన వారు కారు, నా తట్టు తిరిగిన వారు కారు, నా తట్టు తిరిగిన వారు కారని చాలాసార్లు ఈ అధ్యాయంలో వ్రాయబడుతూ వచ్చింది. దేవుని తట్టు తిరగాలని దేవుడు కోరుతూ వచ్చాడు. దేవుని తట్టు తిరిగిన వారుగా లేరు. ఈ హామును లోతు ఏమని దీవించినాడు? కానాను తన సహోదరునికి ఎట్లయిపోతాడంట? దాసుడా దాసానుదాసుడా? దాసానుదాసుడు ఉందా? 25వ వచనం చదవండి. 9:25, 24:25, 24 కూడా చదువు తల్లి ఫస్ట్. అప్పుడు నోవహు మత్తు నుండి, అంటే తాగినట్టు ద్రాక్షరసం తాగినాడు, ఆ మత్తు నుండి మేలుకొని తన చిన్న కుమారుడు చేసిన దాన్ని తెలుసుకొని, కానాను అంటే వేరే, కనాను శపింపబడిన వాడై తన సహోదరులకు దాసుడగును. దాసుడగును వేరు, దాసుడగును అంటే ఎప్పటికీ వాడు అట్లే ఉండాల్సిందే. అందుకే ఈరోజు కూడా ఇశ్రాయేలీయులు పై చేయిగా ఎందుకున్నారు అంటే ఈ వాగ్దానం. దేవుడు నోవహుతో నుండి పలికించిన వాగ్దానం. కనుక ఈ రాత్రికాల సమయంలో దాసులుగా చేయబడినటువంటి ఈ వ్యక్తులు ఏం రాయబడిందంటే, సొదొమ మనుషులు ఎట్లున్నారంట? దేవుని దృష్టికి దుష్టులు. మొదటిగా దుష్టులను, బహు పాపులునై ఉన్నారు. ఎవరు ఈ సొదొమ గొమొర్రా వాళ్ళు అని అంటే అది కూడా ఇందులోనే వచ్చింది. 10వ అధ్యాయం ఆదికాండము 19వ వచనం చదవండి. కనానీయుల సరిహద్దు సీదోను నుండి గెరారుకు వెళ్ళు మార్గములో గాజా వరకును, సొదొమ గొమొర్రా అద్మా సెబోయిములకు వెళ్ళు మార్గములో లాషా వరకును ఉన్నది. వీళ్ళంతా హాము కుమారులని 20వ వచనంలో ఉంది. వీళ్ళంతా పరాక్రమవంతులే, జ్ఞానవంతులే, కానీ దుష్టులు, బలత్కారులు, పాపిష్టులు, దుర్మార్గులు అట్లాగా మారిపోయారు వాళ్ళు. అందుకే ఇక్కడ రాయబడుతూ వచ్చింది, మనం చదువుకున్నాము 13:13లో దేవుని దృష్టికి వాళ్ళు అంత ఘోరమైన పాపులు, అంత దుష్టులుగా దేవుడు చూస్తూ వచ్చాడు. ఇప్పుడు యోనా గ్రంథము 1వ అధ్యాయము 2వ వచనం చదవండి తల్లి. నీనెవే పట్టణస్థుల దోషము నా దృష్టికి ఘోరమాయను గనుక నీవు లేచి నీనెవే మహాపట్టణమునకు పోయి దానికి దుర్గతి కలుగును అని ప్రకటింపుము.
నీవు నింషి కుమారుడైన యెహోషాపాతు కుమారుడైన యెహూను నీవు పోయి ఏం చేయమన్నాడు? అభిషేకించుమని చెప్పాడు. వెంటనే పరిగెత్తిపోయి అభిషేకించాడు. ఈయన పనేమి? చెప్పిన వెంటనే ఆ వార్త తీసుకుని వెళ్ళటం, ప్రకటించటం. అదే ప్రకటన ఇప్పుడు ప్రభువు నీవు వెళ్ళి వాళ్ళకి పోయి చెప్పమన్నాడు. ఎవరికి పోయి చెప్పమన్నాడు? నినెవే పట్టణస్థుల యొక్క దోషమేమి? వాళ్ళదేమో చెప్పాడు, దుష్టులను బహు పాపులై ఉన్నారు. అసలు సొదొమ గొమొర్రా యొక్క పట్టణస్థుల పాపం ఏం తెలుసా అమ్మా? వాక్యములో సొదొమ గొమొర్రా యొక్క పట్టణస్థుల పాపాలు ఏమిటి తెలుసా? యెహెజ్కేలు గ్రంథము 16వ అధ్యాయం. యెహెజ్కేలు గ్రంథము 16వ అధ్యాయము 48, 49. నీవును నీ కుమార్తెలను చేసినట్లు నీ చెల్లెలైన సొదొమయైనను దాని కుమార్తెలైనను చేసిన వారు కారని నా జీవము తమ్ముడు ప్రమాణము చేయుచున్నాను. ఇదే ప్రభువగు యెహోవా వాక్కు. నీ చెల్లెలైన సొదొమ చేసిన దోషము ఏమనగా దానికిని దాని కుమార్తెలకును కలిగిన గర్వము. మొట్టమొదటి ఏంది? ఎట్లాంటి గర్వమైన? కొంతమందికి అందంగా ఉంటే గర్వము, కొంతమందికి పొడుగుంటే గర్వము, కొంతమంది ఎక్కువ మంది కొడుకులు పుడితే గర్వం. ఎందుకంటే గేర్ల వాళ్ళు ఎవడు మీదికి రాడని. కొంతమందికి బాగా చదువు వస్తే జ్ఞానము, కొంతమందికి మాటలు జ్ఞానం ఉంటే జ్ఞానాన్ని బట్టి కూడా గర్విస్తూ ఉంటారు. ఒక వ్యక్తి హృదయమున గర్వించి చెడిపోయిన రాయబడింది. హిజ్కియానా ఏమైనా సంవత్సరం? మనస్సున గర్వించి చెడిపోయాను అని రాయబడింది. హిజ్కియానే కదా? యెహోషాపాతా హిజ్కియానా? హిజ్కియా. ఉజ్జియానా? ఉజ్జియా. చూద్దామా? దినవృత్తాంతాల్లోన రాజుల గ్రంథంలోనే ఉంది చూడండి. మొదటి దినవృత్తాంతాల 2వ దినవృత్తాంతములు 26, 6వ వచనం చదవండి తల్లి. అయితే అతడు స్థిరపడిన తరువాత అతడు మనస్సున గర్వించి, చూసారా ఎవరు? ఉజ్జియా, యోతాము, ఆహాజు దినాల్లోనే ఈ వాక్యం వచ్చింది. నినెవే ఈ భక్తుడు యోనా ప్రవక్తకు వచ్చినటువంటి ఈ దర్శనములన్నీ అప్పటివి. ఈయనే కాదు, నహూము రాశాడు, మీకా రాసినాడు. దాని గురించి యేసు ప్రభు కూడా చెప్తూ వచ్చాడు. మత్తయి సువార్తలోను లూకా సువార్తలోను నినెవేను గూర్చినటువంటి ప్రస్తావన ఉన్నది. కనుక ఈ సొదొమ గొమొర్రాలో ఉన్నటువంటి వాళ్లకు మొట్టమొదటిగా ఏ గర్వం ఉంది? గర్వం అంతే. గర్వహృదయులు, మోయాబీయులు గర్వహృదయులు అని ఉంది. గర్వహృదయులు యెహోవాకు హేయులు అని ఉంది. కాబట్టి ఎటువంటి గర్వం ఉన్నా, ఉద్యోగ గర్వం ఉన్నా, బలము గర్వం ఉన్నా, కొంతమంది మంచి మంచి బట్టలు వేసుకుంటే గర్వం, లోపల నేను బాగున్నా, అందరూ మెచ్చుకున్నాడు బాగున్నా, లోపల ఉప్పొంగిపోతూ ఉంటారు. ఆ ఉప్పొంగడమే గర్వము, దాన్నే డంబం అంటారు. కొంతమంది ఎవరైనా ఆడపిల్లలు బాగా ముద్దుగా బాగా చక్కగా పుట్టినారు, నా బిడ్డని ఎవడైనా చేసుకుంటాడు, అదొక గర్వము. గర్వము అనేది రకరకాలైనటువంటి వాటిలో బయటకు వస్తుంది. అప్పుడప్పుడు వస్తుంది బయటికి. కొంతమందికి పెళ్ళిళ్ళకి పోయేటప్పుడు నేను ఎప్పుడు కనపడుతుంది అంటే, పెళ్ళిళ్ళలో, రిటైర్మెంట్ అయ్యేటప్పుడు, ఇల్లు ఓపెనింగ్ అయ్యేటప్పుడు, వీళ్ళ వస్త్రధారణ, వీళ్ళ ఇంకో ధారణ ఏమి? ఆభరణ ధారణ. వీళ్ళు ఆభరణ భూషితులు, వస్త్రభూషితులు అయింటారు. అప్పుడు చూస్తే ఎట్లుంటారో తెలుసా? ఈయనేమో అన్నేమో బ్యాగ్ వేసుకుంటాడు, అక్కేమో కింద నుండి పై వరకు సువర్ణ మ్యాచింగ్ సెంటర్.
ఆ? అక్కేమో సువర్ణ మ్యాచింగ్ సెంటర్ ఈఎన్ఎం బ్యాగ్ వేసుకుంటాడు, ఆడ కనపడుతూ ఉంటుంది. మరి మాదిరి ఆటికి పోయింది, ఎందుకు పోతుంది? బంగారు నగలతో అలంకరించుకోకూడదని ఉందా లేదా? మరి పెట్టుకోవచ్చునా పెట్టుకోకూడదా? ముక్కుకు కానీ, చేతులకు కానీ, కాళ్ళకు కానీ, ఇంకా ఎక్కడైనా కానీ, తలకాయలో కానీ. ఒక ఆమెను చూస్తే ఇటువంటి ఇది ఇంత గుట్టించుకుంది, ఏమి ఆమె చెవుకి ఏడ గ్యాపే లేదు, ఇదింత ఏమి చెవులన్నిటికీ ఇట్లా కనపడల్లా. ఒక అక్కని చూస్తే గోర్లేమి ఇంత పెద్దగా పెట్టుకుంది, ఈ గోర్లకు ఈ చీరకి ఈ గోర్లకు రంగు మ్యాచ్ కావాలా. బా ఏం భక్తులు రానైనా వీళ్ళు అనుకునేది. మళ్ళీ వీళ్ళు సండే స్కూల్కి పోతారు, మందిరానికి వస్తారు, మళ్ళీ కొంతమంది భక్తులు చేతులు ఎత్తురు పైకి, ఎందుకంటే ఇవన్నీ కనపడతాయి కదా. ఒక ఆయన ఏమన్నా ఉంగరం వేసుకున్నావు అని అన్నా. ఆ అన్నకు అవతల వారంలో ఉంగరం లేదు, ఇంకా బల్ల పంచేటప్పుడు కనబడేటట్లుగా ఇట్లా ఇస్తాడు, ఇట్లా ఈ ఉంగరం కనపడవు. ఇంతకు పూర్వము అవన్నీ లేవు. ఇప్పుడు భక్తిహీనత సంఘములో ఎక్కువ ప్రవేశించిపోయింది. ఖండించే జీవితం లేదు చాలా మట్టుకు. ఖండింపు చేసేవాళ్ళు కూడా తక్కువైపోయినారు. ఎందుకు వచ్చింది లే బ్రదర్, వాళ్ళకి తెలియదా అని అంట. అదే దోషం అంటే. దోషం అంటే తెలిసి చేసేదే దోషం. మరి ఏం చేయాలా? ఈయన వీకు వెళ్ళు ప్రకటన చేయి, తెలపాల, దుర్గతి ఉంది. ఇప్పుడు పిల్లలు, మీరు దేవుని బాగా చక్కగా విశ్వాసం ఉంచాలా, మనం ఇట్లా నడుచుకోవాలని చెప్తుంటే ఈ పిల్ల ఆయమ్మ చీర దిక్కే చూస్తూ ఉంటుంది, ఆయమ్మ కమ్ముల దిక్కే చూస్తూ ఉంటుంది, ఆయమ్మ ముక్కరాయి దిక్కే చూస్తుంది. ఏమేమి అన్నీ పెట్టుకొని పిల్లలకు చెప్తూ ఉంటాయి. ఎట్లా మారుతారు వాళ్ళు? మా పిల్లలకు ముక్కులు పొడిపిలేదు, చెవులు పొడిపిలేదు. ఏం చేయాలంటే, కాదు డాడీ నువ్వేం వద్దనంటావు, ఆ ఆంటీ వేసుకుంటుంది, ఈ అక్క వేసుకుంటుంది, ఆ అంకులు వేసుకుంటాడు, ఆ అంకుల గురించి చెప్పుకుంటాడు, ఆ ఆంటీ గురించి చెప్పుకుంటుంది. మనం మన గురించి చెప్పుకుంటాం, ఇంకోరి గురించి చెప్పుకోలేదు. ప్రతివాడు తన్ను తాను పరీక్షించుకొని అలాగు చేసి అది దాంట్లో తినాలా. మన పరీక్షమ ప్రభు అయ్యేవారు ఆ మాటలు కూడా వినపడు. చాలా మంది ప్రార్థన చేస్తుంటే అది అర్థం కూడా కాదు, అర్థము కాదు. కొన్ని పదాలు ఉంటాయి, అర్థం కాదు, పర్థం కాదు. అర్థం అనే దానికి అర్థం ఉంది, మళ్ళీ పర్థం అంటే ఇవన్నీ విషయాలు చెప్పుకుంటూ వస్తే వేరైతుంది. సరే, నువ్వు చేసే ప్రార్థన తేటైనది, చాలాసార్లు ఒప్పుకుంటాం, దాన్ని ఇడిచిపెట్టినామా? మరి ఎన్నిసార్లైనా చేయి. నిన్న ఒక సంగతి చెప్తూ, ఈరోజు ఉదయం వాక్యం చెప్తూ ఒక బ్రదరు, ఒక ఆయన చెప్పులు కుట్టుకునే వ్యక్తికి ఒక వ్యక్తి పోతా ఉంటే, ఈరోజు ఎక్కువ చెప్పులు కుట్టుకునేవాడు చాలా తక్కువ పని. అది మనుషులందరి దృష్టికి చాలా నీచమైన తక్కువ పని. కానీ వాడు ఆ పని చేసుకుంటున్నాడు, కానీ చాలా ముఖం కళతో ఉండేవాడంట. ఈ ధనికుడు పోతా రోజు అట్లా వెళ్ళిపోయేవాడు. ఒకసారి రే బాబు అన్నాడంట, సార్ చెప్పండి సార్, నీ ఎందుకురా ఎప్పుడు సంతోషంగా ఉంటే, నేను దేవుని నమ్ముకున్నాను సార్ అని చెప్పినట్టు వాడు. అట్లనా అని ఈయన ఆ సంతోషానికి మెచ్చుకొని ఈయనకి 100 రూపాయలు ఇచ్చినాడంట. ఈ 100 రూపాయలు ఇస్తే ఈయనకి ఇది పూర్వకాలం జరిగిన సంఘటన అని చెప్పినాడు ఆయన. సరే, ఈ 100 రూపాయలు తీసుకొని పోయి లేక వచ్చింది 100 రూపాయలు. ఆయా అంతకుముందు మా నాయన చెప్పేవాడు, దినానికి పావలాకు ఒక సాల పెరికేవాళ్ళంట. పావలా ఇస్తే ఒక సాల పెరికేది. అది ఈటుంటే ఆడుకుంటుంది అంటే తిమ్మారెడ్డోళ్ళు చేనులకు పోతే తెలుస్తుంది ఎంత పొడి ఉండేది అనేది. నంచార్లు తిమ్మారెడ్డోళ్ళు దానికి పోతూ ఉంటే మాకు తెలుస్తూ ఉండేది. ఆశరికి వచ్చిపోతుంది. ఇక్కడి నుంచి అక్కడికి పోయేసరికి అన్నం తింటాము, అక్కడి నుండి ఇక్కడికి వచ్చేసరికి ఇంటికి పైటాలు అవుతుంది. అప్పుడు పైటాలు అనేవాళ్ళు, పైటాల కల్లా పోతామని. అంతా అట్లా ఉండేది. ఏం చెప్తున్నాను మర్చిపోతే, ఆ 100 రూపాయలు ఇస్తే అప్పుడు పావలాకంత పనిచేసేవాళ్ళు ఈ మనిషి దాచిపెట్టుకున్నాడంట. వీడు 100 రూపాయలు ఇచ్చినాక తీసుకుని ఏదో ఒకటి వాడుకోవాలా, కొనుక్కోవాలా. ఆడు పెట్టుకొని వీడు చెప్పులు కుట్టుకుంటుంటే ఆ 100 రూపాయలు దిక్కిపోతాడంట మనసు. ఆ 100 రూపాయలు ఉన్నాయి, లేక వచ్చింది కదా, మాటికి చూసుకుంటున్నాడు. ఈయనకి సంతోషం తగ్గిపోయిందంట. సరే, మళ్ళీ వచ్చినాడంట ఒక 2-3 రోజులకి. ఈయనకి సంతోషం లేకుండా ఉంటే, రే బాబు అన్నాడండి, సార్ చెప్పండి సార్ అని.
ఏమిరా నీ ముఖం ఏందో ఒక లాగుందంటే సార్ కొంతసేపు వీడే ఉండు సార్, ఇప్పుడే వస్తాను ఒక 5-10 నిమిషాల్లో అని వీడు చక్కగా పోయి 100 రూపాయల నోటు తీసుకొచ్చి, సార్ ఈ 100 రూపాయల నోటు నువ్వే తీసుకో సార్ అన్నాడంట. ఏమిరా అంటే, లేదు సార్ ఇది నా దగ్గర పెట్టుకున్నప్పుడు నాకు సంతోషమే లేకుండా పోయింది అని చెప్పాడు. సంతోషమును దొంగిలించేది మన దగ్గర ఉన్నంత వరకు కళ ఉండదు. కళ లేదు, కళ లేదు. కళ ఉండాలంటే ఆ దానియేలు వాళ్ళు మిగిలిన 3 స్నేహితులు ఏం చేసినారు? రాజు భుజించు భోజనం తినుకోకుండా. రాజు భుజించు భోజనం సొలొమోను దగ్గర చదివితే ఎన్ని రకరకాలుగా ఉంది. కనుక ఒకదానికి ప్రత్యేకింపబడ్డారు. మనము కూడా ఒక ప్రత్యేకింపబడిన వారం. ఎప్పుడైతే అది ఇచ్చేసినాడో అప్పటి నుండి వాడు సంతోషంగా ఉన్నాడంట. మన సంతోషమును దొంగలించేది ఏదున్నా, మనం ఎంత ప్రార్థన చేసినా ఎన్నిసార్లు పోదు. అది తీసేయాల. తీసివేసుకునే బాధ్యత మనది. పారవేయమని ప్రభు చెప్తాడు, తీసివేసుకోమని ప్రభు చెప్తాడు. కాబట్టి ఇది మన నిజ జీవితంలో ఎప్పుడైతే నెరవేరుస్తూ వస్తామో, ఎక్కడి నుండి ఎక్కడికి వచ్చినాము? మొట్టమొదటిది గర్వం. చదువుతల్లి యెహెజ్కేలు 16వ అధ్యాయం. ఆహార సమృద్ధి. ఆహార సమృద్ధి అంటే ఏం చింతలేదు. దానియేలు మొన్న అన్నాడు, కాదు మామ ఇప్పుడు ఎవరున్నారు అందరికీ రేపటి దినము చింత చేద్దంటే ఇంటి నిండా ఉంటే ఇంక చింత ఏంటుకుంటుంది అన్నాడు. ఇంటి నిండి ఉంటే చింత ఏంటుకుంటుంది, చింత ఉండదు. మరి మాకే కాదు వాళ్ళ పిల్లలకు ఉండాలా, ఇంకా వాళ్ళ పిల్లలకు ఉండాలా, వాళ్ళ పిల్లలకు ఉండాలా. బా, ఇది మనిషిని యొక్క ఆశ. ఆహార సమృద్ధి. మీకు పందులకు తెచ్చినట్లు తెచ్చి పెడతామంటే అర్థం కాదంటారే. ఎవడు తెచ్చిపెట్టమన్నాను నిన్ను? నీకు తెలుదు? తింటే పందులాగే అయ్యేది. మరి తింటే అట్లా అయ్యుతారు. కరువులో ఉన్న విధేయత, కష్టములో ఉన్న విధేయత, దరిద్రతలో ఉన్న విధేయత కడుపు నిండినప్పుడు ఉండదు. కడుపు నిండినప్పుడు బాగా ఊరికే పోతాడు. వదనాలు కూడా చెప్పి మనకేం పట్టింది? అదే ఏమి లేనప్పుడైతే అన్నా ప్రజలాడన్నా, అక్క ప్రజలాడక్క అనరా అంటారా? మన కష్టకాలంలో మనమంతా అక్కడి నుండి వచ్చిన వాళ్ళమే. ఎవరేమి ఇక్కడ రాయల్ ఫ్యామిలీలో ఎవరైనా ఉన్నారా? ఎవరు లేరు. అందుకే దేవుడు కష్టం నుండి పైకి లేపినాడు. ఆహార సమృద్ధి చెప్తలే. నిర్విచారం అంటే ఇంక దేని గురించి చింతనే లేదు. ఎవడు ఎట్లా పోతే నాకు వచ్చింది ఏముంది. తర్వాత ఇంకొకటి అంట, విచారణ ఖచ్చితంగా కలిగి ఉండాలా. ఏమంటాడు? యెరూషలేములో నిర్విచారముగా ఉండు వారికి శ్రమ. యెరూషలేములో దేవుని ఇంటిలోనూ, దేవుని పట్టణములోనూ, దేవుని దేశములోనూ విచారణ చేయవారుగా ఉండాలా. నీ ఇంటిలో కూడా విచారణ చేసేవారుగా ఉండాలా. ఎందుకు పోయినాడు అబ్బాయి? ఎక్కడికి పోయినాడు? ఏం మాట్లాడుతున్నాడు? ఏమి చేస్తున్నాడు? ఏమి చూస్తున్నాడు? విచారణ ఖచ్చితంగా కలిగి ఉండాలి. సీసీ కెమెరాలాగా ఖచ్చితంగా గద్దించాలా, ఖచ్చితంగా హెచ్చరిక చేయాలా, ఖచ్చితంగా గద్దించాలా, ఖచ్చితంగా బుద్ధి చెప్పాలా. మామూలేలే. ఇప్పుడు కామన్ అన్న ఇట్లా ఇప్పుడు ఏమన్నా వాడుక అయిపోయిందంటే ఈ పదాలు మామూలే. కామన్ అంట. చెడిపోయేది కామనా? చాలా జాగ్రత్త. ఆహార సమృద్ధి, నిర్విచారము. తర్వాత చదువుతాను ఇంకోటి ఉంది, అది దీనులకును దరిద్రులకును సహాయము చేయకుండేను. ఎవరైనా అడుక్కునే వాళ్ళు వచ్చినారనుకో, ఇచ్చేయి, నీకు ఉండేది ఇచ్చేయి, గిల్లి గిల్లి పిసుకొద్దు. తర్వాత కష్టంలో ఉన్నవారు, ఇబ్బందులో ఉన్నవారు, కొంతమంది ఇట్లాంటి భక్తులు కూడా ఉంటారు. మళ్ళా అన్నా నిన్నే చూపించినాడు అన్నా దేవుడు నాకు. వీళ్ళంతా దొంగ భక్తులు, చాలా జాగ్రత్త. నిన్నే చూపించినాడంటే నీకు చూపించినాడు, ఆయన చూపించినాడు. అదేనా నువ్వు రాకపోయింటే ఇప్పుడు నా పరిస్థితి ఏమో నన్ను అంటుంటారు. చాలా జాగ్రత్తగా మనం ఉండాలి. మనకు తెలుస్తుంది అప్పుడే. ఎవరైనా కష్టంలో మన ఇరుగు పొరుగులో ఉండే వాళ్ళైనా, బంధువులైనా, ఇంటి పక్కన ఉన్న ఎవరైనా సరే చేతనైన సహాయం తప్పనిసరిగా చేయాలి. అంతేనా? యూదా పత్రిక 1:7 7వ వచనం. యూదా పత్రిక 7వ వచనం చదవండి. ఆ ప్రకారముగానే సొదొమ గొమొర్రాలును వాటి చుట్టుపట్లనున్న పట్టణములను వీరి వలనే వ్యభిచారము చేయుచు పరశరీరానుసారులై ఉన్నందున నిత్యాగ్ని దండన అనుభవించుచు దృష్టాంతములుగా ఉంచబడెను.
వీరు ఎట్లాంటి వాళ్ళు అంటావు? వారి వలనే అని అంటా ఉన్నాడు. ఆ ప్రకారం, ఏ ప్రకారం అంటే పైనుంది. ఈ సంగతులన్నీ మీరు ముందటనే ఎరిగి ఉన్నను, నేను మీకు జ్ఞాపకం చేయగోరుచున్నదేమనగా, ప్రభువు ఐగుప్తుల నుండి ప్రజలు రక్షించినను వారిలో నమ్మకపోయిన వారిని తరువాత నాశనం చేసిన. నమ్మకత్వం లేదు వారిలో, విశ్వాసం లేదు. దేవుని పట్ల, దేవుని విధుల పట్ల, దేవుని కార్యాల పట్ల నమ్మకం లేని మనుషులు చాలామంది. దేవుని పని చేస్తామంటారు, దేవుని పని చేయరు. దేవుని నమ్ముకున్నామన్నాయి, దేవుని పేరును అడ్డు పెట్టుకొని బ్రతికే మనుషులు. నేను ఎక్కడికైనా వెళ్ళినా ఏం చెప్తుంటానంటే, మనం ఇంకొకరిని బ్రతికించేకి దేవుని పరిచయం చేస్తున్నామా, మనం బ్రతికేకి దేవుని పరిచయం చేస్తున్నామా? నా చేతనైనా దేవుని మహిమాడుతూ చెప్తా, చేతనైన మట్టుకు చేసి వస్తా. ఇతరులను బ్రతికించేవారుగా నమ్మకపోయిన వారిని తర్వాత నాశనం చేసెను. అవిధేయులు, లోబడిని వారు. హెబ్రీయులకు రాసిన పత్రికలో మనం చూస్తూ వస్తాం. తర్వాత వీళ్ళంతా అక్కడ ప్రవేశించినా కూడా నమ్మలేకపోతూ వచ్చారు. తర్వాత దేవుడు వారిని నాశనం చేస్తూ వచ్చాడు. మరియు తమ ప్రధానత్వమును నిలుపుకొనక తమ నివాస స్థలమును విడిచిన దేవదూతలను మహాదినమున జరుగు తీర్పు వరకు కటికటి చీకటిలో నిత్యపాశములతో ఆయన బంధించి భద్రం చేశాను. శత్రువు సాతానుడు నేను కూడా దేవుని అంతటి వాడను అని మనసులో అనుకున్నాడు. ఇది నేను కట్టించిన పట్టణము కాదా అని మనసులో అనుకున్నాడు నెబుకద్నెజరు. మనసులో అనుకుంటే దేవుడు వింటాడు సుమా. అందుకే నెబుకద్నెజరును గడ్డి తినిపించినాడు. సైతానుకు క్షమాపణ లేదు. నిత్యపాశములతో కట్టిక చీకటిలో బంధించి ఉన్నాడు భద్రంగా. మరియు అట్లా అంటున్నారు. ఆ ప్రకారముగానే ఏం చేసినాడంట? సొదొమ గొమొర్రాలను వాటి చుట్టుపక్కల ఉన్న పట్టణంలో ఏం చేస్తూ వచ్చినాడంట? నాశనం చేసినాడు. ఎట్లా? ఎందుకు? వారిలో ఇంకా ఏం పాపం ఉంది? వ్యభిచారము చేయొచ్చు. భయంకరమైన దుర్మార్గముతో కూడిన జీవితం. తర్వాత పరశరీరానుసారులు. చెప్పటానికి కూడా అసఖ్యమైన మాటలు కానీ రాసినారు. అంత దుర్మార్గులు వాళ్ళు. శరీరానుసారులు వేరు, పరశరీరానుసారులు వేరు. అసఖ్యమైన మాట. ఇది సొదొమ గొమొర్రాల యొక్క పాపం. మరి వీళ్ళ పాపము? మనం సొదొమ గొమొర్రాలను గూర్చినటువంటి పాపం. మరి వీళ్ళ పాపం ఏమనుందని అంటే, వీళ్ళది ఏంటనంటే, వీళ్ళలో ఉన్నటువంటి దుర్మార్గమైన క్రియ చరిత్ర చెప్తుంది. వీళ్ళు మొట్టమొదటిగా అబద్ధికులు. నినవే పట్టణస్థుల దోషం అని అన్నాడే, మొట్టమొదటిగా అబద్ధికులు. రెండవది అత్యాచారం. ఎక్కడ చూసినా అత్యాచారాలు. మూడవది చేతబడి. నాలుగవది వేల సంఖ్యలో మనుషులను చంపటం. ఐదవది వేశ్యా జీవితం. ఆరవది మంత్రవిద్య. ఏడవది దేశాల సమ్మోహనం. ఈ పరశరీరానుసారులు అన్నాడే, అదే మాట ఇది వీళ్ళకు కూడా వర్తిస్తుంది. వీళ్ళలో ఉన్న ఈ భ్రష్టమైన ఈ జీవితము దేశాలకు అలుముకునేటట్లుగా చేసేవాళ్ళు. అంత క్రూరులు వాళ్ళు. అందుకే యెహోవా దృష్టికి నినవే పట్టణస్థుల యొక్క దోషము ఎంత ఘోరమైనది. చూసినారా మీరు? అది ఎంత ఘోరమైందో ఒక సన్నివేశం చెప్తా. అదే స్థలంలోనే ఒక మిషనరీ సేవకు పోయిన తర్వాత, టైం అవుతా ఉంది, ఒక మిషనరీ సేవకు పోయిన తర్వాత సువార్త దేవుని వాక్యం మీటింగ్స్ చెప్తా ఉన్నాడంట. అందిస్తూ ఉన్నాడు. అందిస్తూ వస్తే అక్కడికి ఒక ఇద్దరు యవనస్తులు వచ్చినారంట. ఒక తెల్లదొర వెళ్ళి దేవుని వాక్యం అందిస్తూ వస్తే అక్కడికి వెళ్ళి బాగా విన్నారు. బాగా విన్న తర్వాత ఆయనకు మంచిగా మాట్లాడినారు. ఏం చేసినారు తెలుసా? సార్ మీరు భలే చక్కగా చెప్తున్నారు, మీరు ఎక్కడుంటారు, మీతో కలవాలనుంది అని అడ్రస్ తీసుకున్నారు. అడ్రస్ తీసుకున్న తర్వాత, అయ్యా నేను పలానా లాడ్జ్లో ఉంటాను, పలానా రూమ్లో ఉంటానంటే ఈ ఇద్దరు వెళ్ళినారు. వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్న ఆ మిషనరీ దగ్గరికి వెళ్ళి, సార్ ఇట్లా తలుపు కొట్టిన తర్వాత, ఎవరు మీరు అంటే పలానా అంటే, రండి లోపలికంటే పిలిచినప్పుడు లోపలికి వెళ్ళినారు. లోపలికి వెళ్ళిన తర్వాత ఆ ఇద్దరు యవనస్తులు ఈ మిషనరీ వృద్ధుడైన ఈ పెద్ద ఆయనను పట్టుకొని చీరలకు కట్టేసి, చేతులు కాళ్ళు కట్టేసి చర్మమంతా తీసేసినారు. అంత దుర్మార్గులు. మామూలు కాదు.
మొన్న చూసినామే మణిపూర్లో జరిగిన ఘోరమైనటువంటివి. మనకు అప్పుడప్పుడు వీడియోస్ పెడతా ఉంటారు చూడండి, వాళ్ళ నిలువన పెట్టి కాల్చేది అక్కడి వాళ్ళే. వీళ్ళ దగ్గరకు పోయి మనం చెప్పమన్నాడు, చెప్తారు ఎవరన్నా? మనం పాడుకున్న పాటలోని అర్థాలు అవే. అంత దుర్మార్గులు, వ్యభిచారులు, పాపిష్టులు, రకరకాల ఈ పాపము చేయలేదు అనేంతగా వాళ్ళు పూర్తిగా దాంట్లో మునిగిపోయి బాగానే ఉన్నాము అని చెప్పుకునేటువంటి దౌర్భాగ్యపు నీచమైన స్థితిలో ఉన్నారు. ప్రియమైన వారలారా, ఇట్లాంటి వారు లోకములో ఎంతమంది లేరు? వాళ్ళను చూచి ఇంకా మనము తరించకపోతే, దేవుని కొరకైన కన్నీరు మనము కార్చకపోతే ఎంతకాలం బతుకుతావు? ఏం చెప్తావు దేవునికి జవాబు? దేవునికి సమాధానం ఏం చెప్తావు? దేవుడు నిలబెట్టి అడిగినప్పుడు లెక్క ఏమని అప్పగిస్తావు? దేవుని దగ్గరికి వెళ్ళిన తర్వాత ఏమని నీవు చెప్పగలుగుతావు? అందుకంటాడు, మీరు యెహోవా మందిరమునకు ఒట్టి చేతులతో, దేవుని దగ్గరకు వస్తేనే ఒట్టి చేతులతో, రాకపోతే అక్కడికి ఒట్టి చేతులతో పోయేక లేదు. ప్రకటన గ్రంథము 21వ అధ్యాయం 23వ వచనము 24వ వచనం. ఆ పట్టణములో ప్రకాశించుటకై సూర్యుడైనను చంద్రుడైనను దానికి అక్కరలేదు, దేవుని మహిమయే దానిలో ప్రకాశించుచు ఉన్నది, గొర్రె పిల్లయే దానికి దీపము, జనములు దాని వెలుగునందు సంచరింతురు, భూరాజులు తమ మహిమను దానిలోనికి తీసుకొని వత్తురు. అక్కడ రాత్రి లేనందున దాని గుమ్మములు పగటి వేళ ఏమాత్రమును వేయబడవు. జనములు తమ మహిమను ఘనతను దానిలోనికి తీసుకొని వచ్చెదరు. ఈ మాటలు అర్థమయ్యాయా? అక్కడ దేవుని మహిమ ఉంది. ఆ మహిమ దేవుని యొక్క గొర్రె పిల్లయే. ఇప్పుడు భూరాజులు మహిమను తీసుకుని వెళతారు భూమి మీద నుండి. జనములు కూడా తమ మహిమను ఘనతను తీసుకొని వెళ్ళుతారు. తీసుకొని వెళ్ళాలా? దేవునికి తగిన మహిమను, దేవునికి తగిన ఘనతను ఈ భూమి మీద మనము కలిగి జీవించి దాన్ని తీసుకొని అక్కడికి వెళ్ళాలా. అందుకే వారు తమ ప్రయాసములు మాని విశ్రాంతి పొందుదురు అన్నారు. వారు చేసిన క్రియలు వారి వెంట వచ్చును అన్నాడు. మనము చేసేదే అక్కడికి తీసుకొని పోయేది. ఏం తీసుకొని పోం వెంట? మరి ఏం తీసుకొని పోతాము? మనము చేసింది. ఇట్లాంటి బలాత్కారులు, ఇట్లాంటి పాపిష్టులు, ఇట్లాంటి మంత్రగాళ్ళు, ఇట్లాంటి వేల సంఖ్యలో మనుషులను చంపే వాళ్ళకు మనుషులను చంపడము అసలు వాళ్ళకు ఏమాత్రము లోపల మనసు కొంచెం కూడా కదలాడదు. అంత కర్కశత్వము వాళ్ళకు, అంత కఠోరమైన మరి మనసు వాళ్ళది, అంత ముష్కరులు అన్నమాట. కనుక ఇంత దుర్మార్గముగా బ్రతికే వీళ్లకు నువ్వు వెళ్ళి చెప్పు. వాళ్ళ దోషము నా దృష్టికి ఘోరమై ఉంది, చాలా బాధకరమైనటువంటిది, దుర్గతి కలుగుతుంది, నువ్వు వెళ్ళి చెప్పమన్నాడు. కనుక ప్రియమైన వారలారా, వాళ్లకు వెళ్ళి చెప్పమంటే నీనెవేకు వెళ్ళి చెప్పాడు. తర్వాత సంగతులు చూద్దాము. అయితే ఇట్లాంటి వాళ్ళు లోకములో ఎంతోమంది ఉన్నారు. బంధువుల్లో కానీ, ఇరుగు పొరుగు వాళ్ళలో కానీ, కాలనీలో వాళ్ళు కానీ, గ్రామంలో ఉండేవాళ్ళు కానీ ఎంతోమంది ఉన్నారు. వాళ్ళ విషయమైన వేదన మనకు ఎంత ఉంది, వాళ్ళ విషయమైన పరితాపం ఎంత ఉంది. ఎప్పుడైనా ప్రార్థన చేస్తామా? ప్రభువా, మా గ్రామంలో గొప్ప పరిచర్య చేయాలని ఎప్పుడైనా అనుకుంటావా? ఎప్పుడైనా తలంచినావా? నేను గొప్ప దేవుని పరిచర్య చేయాలని ఎప్పుడైనా ఆశించినావా? అసలు ఎప్పుడైనా కోరుకున్నావా? అసలు ఈ కోరుకొని ఎప్పుడైనా ప్రయత్నం చేసినావా? ప్రభువా, మాకైతే మంచి మంచివి పెద్ద పెద్దది ఇచ్చినావు ప్రభు, నీ మందిరానికి కూడా స్థలం కావాలని మనం ప్రార్థన చేస్తూ ఉంటే ఒక వ్యక్తిని అడుగుతూ వచ్చావు. అన్న మళ్ళీ చెప్తానన్నాడు, విశాలమైన స్థలం నాకు భలే ఇష్టమైంది ప్రభా, ఎట్లయినా అది ప్రభా, ఈయనైనా పంపించా మనిషి దగ్గరికి, నీ దూతను పంపించు, మాట్లాడు, అతనితో దయ పుట్టించు, అతడు మాకు ఆ స్థలం ఇచ్చేటట్లుగా బాడుగకి
చాలా ఖరీదైంది బాడుగా, తక్కువేం కాదు, చాలా ఖరీదు, అయినా పర్వాలేదన్నాను. కనుక ప్రియమైన వారులారా, ఎంతోమంది పాపములో ఉన్నారు, దుర్మార్గంలో ఉన్నారు. ఎప్పుడైనా అట్లాంటి పరితాపం ఉందా? ఎప్పుడైనా కోరుతున్నామా? మనము మన కోసము, మన భార్య బిడ్డల కోసము, కుటుంబం కోసము ప్రార్థన చేయడమే పెద్ద సంగతి. ఏమ్మా, ఎంతసేపు చేసుకుంటారు అక్క? అక్క అక్క పేరు శాంతమ్మక్క. శాంతమ్మక్క ఎంతసేపు చేస్తారు? శాంతమ్మక్కనే అడుగుదాంలే, ఆమె శాంతంగా ఉంటుంది పాపం ఎప్పుడు. ఎంతసేపు చేస్తారు తల్లి? శాంతమ్మక్క కాదు, అందరు కూడా ప్రార్థన ఎంతసేపు చేసుకుంటాము? మన కోసం చేసుకునేదే ప్రార్థన కాదు. పొద్దుమొగులు ఇస్తేనే ప్రభువా ఈ చిన్నోని దీవించు, పెద్దోని దీవించు, నడిపిదాన్ని దీవించు, పెద్దదాన్ని దీవించు, చిన్నదాన్ని, ఎంత ఈ చిన్నది పెద్దది నడిపిది అనుకుంటుంటే ఆడ మిగిలిన వాళ్ళంతా ఏం చింతల్లి? లోకములో ఎంతోమంది ఉన్నారు. కన్నీరు కారుద్దాం, ప్రార్థన చేద్దాం. నీవు నేనే ఆ పని చేయాల్సింది. వేరే దేవునికి ఒక పాత్ర కావాలా? ఆ పాత్రలో మనమే. ఊరికే రక్షించుకోలేదు మనల్ని. నా మహిమ నిమిత్తము నేను సృజించిన వారిని నా యొద్దకు తెప్పించుము అన్నాడు. ప్రభు తెప్పించాడు, తన బలి అర్పణ చేత తెప్పించాడు, వీటికి నడిపించినాడు. ఇంత తెలిసిన తర్వాత దేవుని కొరకు జీవించుకోకుండా నీ కోసము, నీ పిల్లల కోసము, నీ కుటుంబం కోసము చస్తావు. జాగ్రత్త, చచ్చేది గ్యారంటీ. మరి ఏం తీసుకుపోతావు దేవుని దగ్గరికి? ఏమి ఇచ్చినావు దేవునికి? ఏం చేసినావు దేవునికి? నోటి మాట సరిపోదు, క్రయం చెల్లించి ఇవ్వాల దేవునికి. ప్రభువా మా అమ్మతో పని ఉంది, ఇంకా కొన్ని రోజులు బతికించు, ఆ పనికి పని ఉంది, బతికించు బతికించు అని ప్రార్థన చేస్తున్నాం. నిన్న రిపోర్ట్ చెక్ చేస్తే 2.8కి వచ్చింది క్రియాటిన్. ఆయన డాక్టర్ చూసి సంతోషమే, బాగుందన్నాడు. ఎందుకు చెప్తున్నానంటే ఒక పని ఉంది, దేవుని కొరకైన ఒక పని ఉంది, బతికించు ప్రభువా అని ప్రార్థన చేస్తూ ఉన్నా. కనుక ప్రియమైన వారలారా, నీవు నేను సూటిగా చక్కగా దేవుని కోసం బతికితే ఎంతోమందిని బతికిస్తాడు ఆయన. నువ్వు నేను బతికించలేం, మనతో కాదు. మనం ఆ ఆశతో పని చేస్తే చాలు, మిగిలిన ఆయన బ్రతికిస్తాడు. మిగిలిన సంగతులు నిజంగా భూరాజులు మహిమని తీసుకుని పోతారు, దేవుని సేవకులు తీసుకుని పోతారు, పరిచారకులు మహిమను తీసుకుపోతారు, రాజులు మహిమను తీసుకుపోతారు, జనములు తమ మహిమను ఘనతను తీసుకుని పోదురు. దేవుడిచ్చిన ఈ ఘనత, ఈ రక్షణ భాగ్యం కలిగిన వారమై దేవుని కొరకు మంచి సాక్ష్యంతో జీవించి భారంతో బ్రతికి అనేక ఆత్మలను ప్రభువు వారి కోసం ఇంత ప్రయాసపడి నేను ఇంత పని చేసినానని దాన్ని తీసుకొని దేవుని దగ్గరికి పోతే ఎంత సంతోషమో. వాళ్ళని చూసి అంటాడు, వీరు మహాశ్రమల నుండి వచ్చినవారు. ఎంత ఆనందపడతాడు దేవుడు. ఇటు ఆనందం ప్రభు కలిగిద్దామా? మరి ఈరోజు నుండే మనము అటువంటి పోరాటం కొరకై మనం ఊరికే రాలేదు ఇక్కడ మందిరంలో ఏదో చక్కగా మాట్లాడి సంతోషంగా పోవడానికి కాదు. మనం పోరాట సైనికులం. మనం అట్లుండున్నట్లుగా ప్రభు సహాయం చేయను కాక ప్రార్థన చేసుకుందాం. ఇంటికి వెళ్ళిన తర్వాత తీర్మానం చేసుకునండి, ప్రభు దగ్గర కనిపెట్టండి, దేవుని అడుక్కొని ఆ భారంతో దేవునికి ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా తలలోంచి మోకరించండి. తప్పిపోతివి గతమందు, తప్పుదారిని నడచితివి. తప్పిపోతివి గతమందు, తప్పుదారిని నడచితివి. తన ప్రేమహస్తమే నిన్ను కాపాడి తెచ్చెను. తన ప్రేమహస్తమే నిన్ను కాపాడి తెచ్చెను. ఎంతైనా స్మరించు వింతైనా తన ప్రేమన్. ఎంతైనా స్మరించు నీవు వింతైనా తన ప్రేమన్. నీ ప్రియా ప్రభుని సేవాకై అర్పించుకోనివే. పవిత్ర ప్రజలైన మీరు సేవించుడా
యనని పవిత్ర ప్రజలై నా మీరు సేవించుడా యన